అందరికీ నమస్తే అండి. మాకు పేటీఎం ఆర్టిస్టులు ఎక్కువ. పాపం జగన్మోహన్ రెడ్డికి భజన చేయడానికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యన ఈ పేటీఎం ఆర్టిస్టులందరికి కూడా ఒక కొత్త టాస్క్ ఇచ్చారు. అదేంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావి గన్ ఏదైతే ప్రకటించాడో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏదైతే మాట్లాడాడో, ఏదైతే ప్రకటించాడో మావి గన్ అని పెట్టండి బ్రహ్మాండంగా ఉంటదని అన్నాడో, దాన్ని ఇప్పుడు మెల్లిగా అమరావతి ప్రాంతంలోకి కలిపేసే ప్రయత్నం మాట. అది ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారట మావి గన్‌కి జై కొట్టారంట. ఇది విజయవాడ, గుంటూరుని కూడా అమరావతి ప్రాంతాల్లో కలిపారు కాబట్టికి, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మావిగానికి జై కొడుతున్నారని మాట్లాడుతున్నారు. ఈ గొర్రెలకి అసలు వాస్తవం తెలీదు. ఒకసారి గొర్రె మాట్లాడుతుందో వినిపిస్తది చూడండి. ఈ మావిగన్ అని హేళన చేసిన వాళ్ళందరికీ నిన్న చంద్రబాబు నాయుడు గారు గట్టి శాఖే ఇచ్చారు. 2 కలిపారు, ఇంకొకటి ఉంది. గుంటూరు, విజయవాడ కలిపారు, ఇంకా మచిలీపట్నం ఒకటి ఉంది. రేపు పోరంబోకు ఈ పోరంబోకు మాటలే వద్దనేది. మనకి సగం తెలుసు, సగం తెలియదు. సిఆర్‌డిఏ అని చెప్పేసి ఒక చట్టం చేశారు. సిఆర్‌డిఏ పరిధి ఏ మేరకు ఉందో తెలుసా నీకు? ఇప్పుడు చేయలా, 10 ఏళ్ల కిందట చేశారు. 2014 నవంబర్ 30వ తారీఖున చేశారు. ఒకసారి గూగుల్‌లో కొట్టి చూసుకో. సిఆర్‌డిఏ పరిధి ఏ మేరకు వచ్చిందో ఒకసారి కొట్టి చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల కిందటే అమరావతి ప్రాంతంలో అమరావతిని అంటే రాజధాని ఈ ఈ ఈ ప్రాంతాల రాజధానిగా ఉంటాయని చెప్పేసి ప్రకటిస్తూ ఒక చట్టం చేస్తూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 58 మండలాలని సిఆర్‌డిఏ పరిధిలో చేర్చారు. మనకి ఇవన్నీ తెలియదు. ఆడేదో ముష్టి వేస్తాడో, లేదంటే ఆడేదో స్క్రిప్ట్ పంపిస్తాడో, ఆ స్క్రిప్ట్ పట్టుకొచ్చి నువ్వు చదివేత్త పెద్ద కళ్ళలో పెట్టుకొని పోరంపోకి వల్ల రాష్ట్రానికి పట్టిన దరిద్ర పెదవులు ఎవరన్నా ఉంటే అది మీరేరా. మీరు చేయలేరు, ఎవరన్నా చేస్తుంటే చూసి ఓర్చుకోలేరు. ఇది ఒక దిక్మాలతనం అయిపోయింది మాకు. కనీసం తెలుసా సిఆర్‌డిఏ చట్టం అంటే ఏంటో తెలుసా? కనీసం సిఆర్‌డిఏ పరిధి ఏంటనేది కూడా తెలుసా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ సిఆర్‌డిఏ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేశాడు. చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఆ ప్రయత్నంలో విఫలమైన తర్వాతనే 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నాడు. అంటే అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా 14 నుంచి 19 మధ్యలో అప్పటి ప్రభుత్వం సిఆర్‌డిఏ చట్టాన్ని చేసేటప్పుడు ఇలాంటి వాళ్ళందరూ వస్తారో, మళ్ళీ వీటిని రద్దు చేస్తామని చెప్పేసి తయారవుతారని చెప్పేసి ముందే ఊహించి రద్దు చేయడానికి వీలు లేకుండా సిఆర్‌డిఏ చట్టాన్ని చట్టబద్ధత చేసి ఒక చట్టం చేశారు. మనకి ఇవన్నీ తెలియవు, మనం ఎగేసుకొని వచ్చేస్తాం అంతే. ఆడేదో స్క్రిప్ట్ పంపించడం, నువ్వు వచ్చి పోరం బొగ్గల్లా మాట్లాడు. తెలుసుకోండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మావిగానని ప్రకటించగానే చంద్రబాబు నాయుడు గారు జై కొట్టేశారని మాట్లాడే మీరు, మరి అదే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రకటించాడుగా, ఏమైంది? మరి ఆ 3 రాజధానుల గురించి ఎందుకు మాట్లాడట్లేదండి? జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానులకి జగన్మోహన్ రెడ్డే జై కొట్టలేదు ఇప్పటికి కూడా. ఎందుకంటే 3 రాజధానులు 3 ఏళ్ళు కిందటే వెనక్కి తీసుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత ప్రకటించిన 3 ఏళ్లకే బిల్లు వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ తర్వాత 2 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. మళ్ళీ 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన. ఇవాళ ఓడిపోయిన తర్వాత అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని చెప్పేసి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనమేమి పీకలేమని చెప్పి తెలిసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి మావి గని డ్రామాలు ఆడుతున్నారు. ఈ డ్రామాలో ఎవరి దగ్గర ఆడండి కానీ మా దగ్గర చెప్పమాకండి. ఉన్న పరువు పోగొట్టుకో.